ఎన్డీఏ కూటమికి 164 సీట్లు రావడానికి కారణం ఏంటంటారు? ఈ జగన్ పాలన అసమర్థత. అంటే ప్రతి ఒక్క లబ్ధిదారునికి బటన్ నొక్కి లబ్ధిదారునే చూశారు కానీ డెవలప్మెంట్ చూడలేదు. ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు? రోజు కూడా తాకట్టు పెట్టి ఇచ్చారు. ఎందుకు? జనాల సొమ్ము తాకట్టు పెట్టి ఇవ్వాల్సిన పని జనాలకు ఇచ్చారు. మధ్యతరగతితో అన్యాయం అయిపోయాడు. మండింది. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందుకే అది ఫేక్ కదా అనుకోవటం. అది అలా అనుకుంటే లాస్ట్ ఎలక్షన్లో కూడా ట్యాంపరింగే అనాలి మరి. అది అప్పుడు మంచిగా జరిగింది. అప్పుడు ట్యాంపరింగ్ చేశారు అని మనం. ఈవీఎం తీసేయాలి, బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరిపించాలి. ఈవీఎంఏ కరెక్ట్. వ్యతిరేకత మెయిన్. చేశాడు, పేదలకు ఇచ్చాడు, కానీ మధ్యతరగతులను పట్టించుకోవాలి. మధ్యతరగతుల దగ్గర నుంచి కొట్టేసి పేదలకు ఇచ్చాడు. మధ్యతరగతి కూడా పేదవాడు అయిపోతున్నాడు. ట్యాక్సులు కట్టి ఇచ్చేసి వాళ్ళకి పెట్టడం అవుతుంది. గత ప్రభుత్వంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇంటికి ఇవ్వలేము అని చెప్పేసి అన్నారు కదా. మరి ఇప్పుడు వాలంటీర్ లేకుండానే ఇచ్చారు కదా. అవును, ఇస్తారు. ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఉద్యోగస్తులు ఉన్నారు కదా. ఇప్పుడు వాలంటీర్ని పెట్టి పంచాయతీ వ్యవస్థని దెబ్బ కొట్టారు. సర్పంచ్కి పవర్ ఏది? వాలంటీర్ దగ్గరికి వెళ్తారు. సర్పంచ్కి పవర్ ఏది? అలాంటప్పుడు ఇంకెందుకు పంచాయతీ ఎలక్షన్లు? అంటే ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చాము, పథకాలు ఇస్తే ఏం సరిపోతాయి? పథకాలు కొంతమందికి ఇచ్చారు, అందరికీ ఎక్కడ. నేనున్నా, నాకేం వచ్చినాయి? నాకు వైట్ కార్డ్ హోల్డర్. నాకు ఎవరు ఇచ్చారు? అయితే మేము ఈ అప్పర్ క్యాస్ట్ కాబట్టి మాకు ఎవరు మామూలుగా లో క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారు. మేము 99% మేము పథకాలు నెరవేర్చామని చెప్పి కూడా అన్నారు. 99 ఏమి ఇచ్చాడు చెప్పండి, లిస్ట్ ఇవ్వనండి. 99 ఇచ్చాము, 99% చేసి కూడా ఓడిపోవడం బాధాకరం అని చెప్పి కూడా అంటారు. కాదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మార్పు కావాలనుకున్నారు, చేశారు అంతే. ఈవీఎంలు ట్యాపరింగ్ ఏం కాదు. అందులో పవన్ కళ్యాణ్ కలిశాడు. లాస్ట్ టైం కూడా కలిసి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే. పవన్ కళ్యాణ్ గారు 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల గెలిచారు. దాని గురించి మీరు ఏమంటారు? ఊహించారా 20 చోట్ల? నేనైతే ఊహించా. వాళ్ళే చెప్పారుగా 40% మాకు పోలింగ్ అయింది, ఎక్కడ అయినా మేము ఓడిపోయామని. మళ్ళీ 40% చేయించినప్పుడు ఈవీఎం ట్యాంపింగ్ ఎలా అయింది? ఈవీఎం పద్ధతి, బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరిపించాలనుకుంటున్నాను. ఇదే కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే బటన్ నొక్కగానే నీకు బ్యాలెట్ బాక్స్లో కనిపిస్తుంది, నువ్వేం వేసావా అనే గుర్తు నీకు కనిపిస్తుంది. అంటే ఓటర్ సాటిస్ఫై అవుతున్నాడా లేదా? ఇదివరకు 2019లో నొక్కేసి వెళ్ళిపోయేవాళ్ళు, స్లిప్ వచ్చేది కాదు. ఇప్పుడు నొక్కుతున్నావు, నువ్వు దేనికి వేసావు అనేది తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు ఇది మంచి పద్ధత. నొక్కేసి అయిపోయింది నువ్వు వెళ్ళిపోవమ్మా అంటే నువ్వు దేనికి వేసావో తెలియకుండా నీ వరకే తెలిసింది. నువ్వు ఒక్కడవే చూసా నేను వేసానా లేదా అని కూడా సంతోషం ఉండిద్ది అప్పుల్లో. ఇప్పుడు అలా లేదుగా. పక్కన బాక్స్ పెట్టాడు, నువ్వు నొక్కిన స్లిప్ వచ్చింది, అంతవరకే. కాలాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అధాపాతాలానికి తొక్కేస్తాను చేసేస్తాను అన్నోడు ఉన్నాడు జగన్ని. తర్వాత రేపొద్దున 2029లో కాలం బట్టే ఉండిద్దన్న. అంతేగాని ఇప్పుడు ఈడు మంచి చేశాడంటో కాలం ఈడితో నడిచిద్ది, మంచి చేయలేదంటో వదిలిపోయింది. చంద్రబాబు తప్పు చేశాడంటో నువ్వు ఏలెత్తి చూపించాలి. అది చూపించకుండా సర్దుమించుకున్నాడంటో ఏం లేదు. తర్వాత ప్రజలు చూస్తూనే ఉంటారుగా. కాలం అంటే ప్రజలేగా, వాళ్ళు అలాగే చూసుకుంటూ అలాగే వెళ్తారు. జగన్ గారు ప్రతిపక్ష హోదా కల్పిస్తున్నందుకు లేఖ రాశారు అన్న. జగన్ గారిని మనం అనే అంత స్థాయికి నాకు లేదులే. కానీ ఇప్పుడు ఎంత పెద్ద లీడర్ అయ్యి ఉంటే, ఎంత పెద్ద వ్యూహాలు పన్నుంటే అంత పెద్ద లీడర్ అయ్యి ఉంటాడు, ముఖ్యమంత్రి అయి ఉంటాడు. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే నేను మాట్లాడేస్తా, నేను ఇక్కడ నుంచి మాట్లాడేస్తా. ఆ ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి ఎంత దోహదపడి ఉంటాడు, ఎన్ని ర్యాలీలు చేసి ఉంటాడు, ఎన్ని డబ్బు ఉంటే కాదుగా, ప్రజాభిమానం కూడా ఉండాలిగా. ప్రజాభిమానం లేదంటారా జగన్ గారికి? ఉండకుండా లేదుగా, ఉండిద్ది. కాకపోతే ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తే ఏమన్నా పొందుకునే అవకాశం అన్న. ఒకసారి మోసపోతారు, చేద్దాం 2 సార్లు పోతారు. ఎలా ఉండిద్ది అంటే సన్నపు సత్యమూర్తుల్లో చెప్తాడు చూసాను, నానాపులి అని 2 సార్లు వెళ్తాడు. 3వసారి అమ్మో వీడు అలాగే చెప్తున్నాడని వదిలేస్తాడు. ఒకసారి చేస్తేనే పాదయాత్రకి గట్టి నమ్మకం ఇచ్చినట్టు. 2వసారి నేను పాదయాత్ర చేస్తానంటే ఎవరు నమ్మరు. నువ్వు ఎన్నికలు రాకముందు పాదయాత్ర చేసావు, ఎన్నికలు గెలిచిన తర్వాత నువ్వు పాదయాత్ర చేసావా? జనాల్లో ఉండాలిగా. పోనీ కరోనా వచ్చింది, అవన్నీ వచ్చినాయి, అవన్నీ మనం చెప్పుకోకూడదన్న. ఆయన సొంత ప్రభుత్వం ఏమున్నాయో, ఆయన నాక సలహాదారులు ఎవరు వద్దన్నారు? సలహాదారుడు వద్దంటే తీసేసే నేను చేసేసే అన్నంత సీఎం అయితే కాదు, అంత దద్దం అయితే కాదుగా ఆయన.
ఆయన శైలి ఆయన. అదే 2004లో ఎంపీగా వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అబ్బో రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏమంటారన్న?